నేను భావించేది ఏంటంటే ఇక్కడ మూడు పార్టీల యొక్క వైఖరి ఈ విధంగా ఉన్నది. ఉదాహరణకు బీఆర్ఎస్ ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నది కదా. ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు పోయారు మా పార్టీ నుంచి వెళ్ళి ఫిరాయించినది, ఇదే అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ, ఇదే పార్టీ దాదాపుగా 2014లో పెద్ద ఎత్తున తెలుగుదేశము నుంచి మొదలై బీఎస్పీ, తెలుగుదేశం, కాంగ్రెస్, ఆఖరికి సిపిఐ అటువంటి అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత సరే అప్పుడు ఏదో మాకు మెజార్టీ తక్కువన్నది, 61 సీట్లు వచ్చినాయి, మా ఆంధ్ర పౌర వర్గాలు మా ప్రభుత్వం కొంత అర్థం చేసుకున్నాం. కానీ 2018లో 90 సీట్ల కాదు 85 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎంత దూరం ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ కూడా ఊకుమ్మడిగా చేంజ్ చేసుకుని 105 సీట్ల వరకు. అంటే బీఆర్ఎస్ పార్టీ సూత్రబద్ధంగా ఈ ఫిరాయింపులను పెంచింది, పోషించింది. మళ్ళీ 2023లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా అదే ఏదైతే బీఆర్ఎస్ అంతకుముందు పరిపాలన చేసిందో కాంగ్రెస్ అదే పద్ధతి. మాకు 64-65 సీట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వాళ్ళే కాలు పట్టి గుంజుతున్నారు కాబట్టి నాకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి కాబట్టి ఆయన పెద్ద ఎత్తున బేరసారాలు చేసి ఒక 10 మందిని గుంజుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం జరిగింది ఏంటంటే బీజేపీ మాత్రం సూత్రబద్ధకంగా ఉన్నది. బీజేపీ ఎప్పుడు కూడా ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళి ఎవరైనా ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి కానీ ఒకవేళ బీజేపీకి కలవదలుచుకుంటే మీరు పార్టీని రిజైన్ చేసి రాండి. ఈటల రాజేందర్ కూడా హుజరాబాద్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ గెలవడం జరిగింది. అట్లాగే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే అదొక సూత్రబద్ధమైన ఒక వైఖరి. అంటే మా దగ్గరికి ఎవరైనా వస్తే మీ పార్టీ నుంచి రిజైన్ చేసి రండి. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా ఈ విషయంలో ఎటువంటి నియమాలు లేకుండా, విలువలు లేకుండా మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. అప్పుడు వాళ్ళ అధికారంలో బీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఒక్క విషయంలో నేను బీఆర్ఎస్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఏదైతే కోర్టు ద్వారాలు కటకడాలు తట్టి ఈ యాంటీ డిఫెక్షన్ అంటే ఈ ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించి కలిసిందని వాళ్ళు కోర్టు పోయి కోర్టులో దీని మీద చర్చ పెట్టడం. సుప్రీంకోర్టు నిజంగా సుప్రీంకోర్టు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం ఒక సీరియస్ గా ఈ డిఫెక్షన్స్ మీద స్పీకర్ కు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక టైం పరిధిలో మీరు ఈ బిల్ల మీద ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే స్పీకర్ అంటే అసెంబ్లీకి వచ్చే వరకు స్పీకరు సర్వస్వతంత్రుడు. స్పీకర్ యొక్క అధికారాలను కానీ చర్యలను కానీ నిర్ణయాలు కానీ అది ప్రశ్నించే హక్కు కోర్టులో కూడా లేదు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ స్పీకర్ ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మధురాచారి కానీ ఆ తర్వాత వచ్చిన పోచాన శ్రీనివాస్ రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రసాద్ కానీ ఎవ్వరు కూడా వీళ్ళంతా కూడా ఆయా ప్రభుత్వాల యొక్క ఏజెంట్స్. వాళ్ళు ఎప్పుడు స్పీకర్ గా స్వతంత్రంగా తీసుకోలేదు, ఇప్పుడు స్పీకర్ కూడా అట్లా చేస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ లో, మీ ప్రశ్న ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా? వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ లేరు, కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్క్వాలిఫై అయితే మేము మళ్ళీ ఓటర్స్ దగ్గర పోయి గెలిచే ధైర్యం లేదు. కాబట్టి మా ఏమో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు టెక్నికల్ గా కొన్ని ఎవిడెన్స్ లేకపోతే ఏదో కొన్ని అంశాలు చెప్తున్నారు, మేము ఈ పార్టీలోనే కొనసాగుతున్నాం, అభివృద్ధి కోసం కలిసామని చెప్తున్నా. ఇది ఇప్పుడు ఆమోదయోగ్యం అంటారా? కొనసాగే అవకాశం ఉందా? కోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే విషయం, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళు అక్కడ పెట్టారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాయి చాలా మటుకు అక్కడ కూడా చెప్పారు మేము అందులో పోలేదు. అది కొందరు ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్ వేసుకున్నారు. అయినా కూడా కోర్టు వెళ్ళలేదు, వినకుండా స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఒక నిర్ణీత వ్యవధిలో మీరు యాక్షన్ తీసుకోండి. అయితే ఇప్పుడు నా ఉద్దేశంలో నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ స్పీకరు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఏదో విధంగా కింది మీద చేసే అవకాశం ఉంది, గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే మళ్ళీ ఏదో టెక్నికల్ రీజన్ పెట్టి మళ్ళీ నేను అనుకుంటా, ఎందుకంటే కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి స్పీకర్ కాబట్టి స్పీకర్ స్వతంత్ర నిర్ణయాలు అంటూ ఏముండదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తే ఆ స్పీకర్ ప్రసాద్ గారు అదే చేస్తారు. కాబట్టి ఆయనే నేను సభాపతిని స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంతా ఆ తప్పనే కానీ అవకాశం కానీ అధికారం కానీ ఆయనకు లేదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము అటు అధిక నాయకత్వమైన కాంగ్రెస్ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరూ కలిసి నేను ఏమనుకుంటానంటే
ఈ నిర్ణీత సమయం వస్తున్న టైంలో ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ మీద వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నాయి కదా రాజశేఖర్ గారు వాళ్ళు ఇల్లు ఉన్నారు అన్నారు మా దాంట్లో లేరు అంటున్నారు. దీన్ని ఏమంటామంటే ఇది ఒక విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మళ్ళీ వక్రీకరించడానికో లేకపోతే దాన్ని ఏదో విధంగా ఏది సేఫ్ గార్డ్ అంటే మళ్ళీ నీరు కట్టడానికో ప్రయత్నం చేస్తారు. అయితే ఈసారి సుప్రీంకోర్టు మాత్రం చాలా సీరియస్ ఉంటుంది కాబట్టి ప్రసాద్ గా అనే ఈ స్పీకర్ ఏం చేస్తాడు, ఒకవేళ ప్రసాద్ అంటే ఇప్పుడు ఈ స్పీకర్ సరిగ్గా యాక్ట్ చేయకపోతే సుప్రీంకోర్టు ఫర్దర్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం, అంటే ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఇష్యూస్, ఇంతవరకు ఇంత సీరియస్ ఎప్పుడు కాలేదు. మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరైనా కూడా రిజైన్ చేయాలి, పార్టీ మారేది కూడా రిజైన్ చేయాలి. ఇప్పుడు ఏమైతున్నది, ఏ పార్టీలోకి గెలిచినా కూడా అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అధికార పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ అంతకుముందు అది చూడండి మీరు ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని విధాలుగా అధికారాన్ని అనుభవించారు. మళ్ళీ కాంగ్రెస్ రాగానే జైన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ లో కూడా అదే అధికారాలు అనుభవిస్తున్నారు. అంటే దీని అర్థమైంది ప్రజాస్వామ్య విలువేమింది. దురదృష్టవశాత్తు 2014 ముందు ఈ యాంటీ డిఫెక్షన్స్ లేవు. అటు తెలుగుదేశం ఉండే, ఇటు కాంగ్రెస్ ఉండే, అన్ని పార్టీలు ఉండే, కానీ ఇంత అన్యాయం ఎప్పుడూ లేదు. కానీ 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫినహాయింపులు ఎంత దరిద్రంగా తయారైనంటే ప్రజాస్వామ్యం అంటేనే అపస్వామ్యం. ఈ అధికారం ఎక్కడికుంటే అక్కడనే తాకట్టు పెడతాం, అన్ని కూడా రియల్ ఎస్టేట్ చేస్తాం, దందాలు చేస్తాం, అధికారాన్ని తాకట్టు పెట్టి మేము ఏమైనా చేసుకుంటాం అనే ఒక అవినీతిమయమైన రాజకీయ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వ్యవస్థ ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇంకా సీరియస్ గా తీసుకొని అవసరమైన స్పీకర్ ను కూడా ఏదో విధంగా ఆయన చెక్ లో పెట్టి ఎవరైతే పాఠాయింపులు చేస్తారో వాళ్ళు డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్స్ పోవాలి. భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లా చేయడానికి అవకాశం లేకుండా ఇంకా ఎక్కువ అయితే వీళ్ళకి రాజకీయంగా కూడా అనర్హులుగా డిస్క్వాలిఫైడ్ కూడా చేయాలి. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీకి పోయి అధికారం. పాపిరెడ్డి గారు మీ మాటలతో ఐక్యభవిస్తారా? పార్టీలో ఒకసారి మాట్లాడదాం. ఎవరు పార్టీకి వెళ్తే అందరూ అట్టేపోతామంటే వాట్ ఇస్ ద మీనింగ్, వాట్ ఇస్ ద రూల్ ఆఫ్ ద అపోజిషన్? కాబట్టి అక్కడ కాంగ్రెస్ కాదు, కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, పార్టీ ఫిరాయింపు చట్టాలు ఎక్కడ కూడా పార్టీలు పాటించట్లేదు. దొంగలే ఈక్వల్ గా రెస్పాన్సిబుల్ ఈ విధంగా తెలంగాణ రాజకీయాలు బస్సుపడడానికి రెండు పార్టీలు కూడా కారణమే. కాబట్టి వాళ్ళు ఓల మీద వాళ్ళు దొంగోసుకొని మేము ఇదే ఇది అనుకుంటే కూడా జరిగిందంతా కూడా కేసీఆర్ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని మానిటరింగ్ చేయాలి, స్పీకర్ సరిగ్గా నిర్ణయం సీరియస్ జడ్జిమెంట్ ఇస్తే తప్ప ఇటువంటి విషయాలు ఇవి ఆగవు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు 10 మంది కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ కలుపుకొని ఎందుకు కింద మీద అవుతున్నారు, వల్ల మాకు సంబంధం లేదు, మీకు సంబంధం ఎందుకు, అంత ధైర్యం ఎందుకు లేదు మీకు? దానం నాగేందర్ మీరు టికెట్ ఇచ్చారు, దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసాడు, 30 years బిడ్డకు మీరు ఎంపీగా టికెట్ ఇచ్చారు, మీకు చెప్పు లేదా? ఎస్ మేము కలుపుకున్నాం అను, పోతే డిస్క్వాలిఫై అయితే ఎలక్షన్ పోతే గెలిస్తే మళ్ళీ ఇదేమి రాజకీయాలు నాకు అంతే. కాబట్టి ఇవే అవకాశవాద రాజకీయాలు, ఇవే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రైట్. ఒకసారి రామ్మోహన్ గారు బీఆర్ఎస్ నుంచి అంటే ప్రధానంగా మీ పార్టీ ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసింది రైట్ అంటారో రాంగ్ అంటారు? కార్యకర్తగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి బీజం వేసింది ఒక రకంగా కేసీఆర్ అని చెప్తున్నారు. మీరు మిగతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోలేదా, ఎమ్మెల్సీలు జాయిన్ చేసుకోలేదు అనేది ప్రశ్న. ఆ రోజు తెలంగాణ ఒకటే చెప్తున్నాను, తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణ పునర్నిర్మాణం కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు చాలా మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసే శక్తి తెలివి ఉంటే ఆ రోజు వాళ్ళు కోర్టుకు పోయి ఉండే, లేకపోతే స్పీకర్ గారికి విన్నవించుకునేది ఉండే. వాళ్ళు యుద్ధం చేయడానికి చేత కాలే కాబట్టి